రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తానని వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హామీ ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ను మోడల్ పార్లమెంట్గా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాకినాడ పార్లమెంట్ ఎన్నికలు చాలా హుందాగా జరిగేవని, వ్యక్తిగత విమర్శలు దూషణాలు ఉండేవి కావని, కానీ ఇప్పుడు విద్యా అర్హతలు కూడా లేని వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 400 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు ఆదరిస్తున్న తీరు తన గెలుపుకు ఖాయం చేస్తుందంటున్న చలమలశెట్టి సునీల్తో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాస్తంత రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తుల మధ్య జరుగుతున్న చర్చ అయితే కనుక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఆత్మవిశ్వాసానికి జనసేన అభ్యర్థి తంగేళ్ల శ్రీనివాస్ వీళ్ళ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరుగా ప్రతి చోట ఇదే చర్చ జరుగుతుంది. అయితే ఆ చర్చలో భాగంగానే చలమలశెట్టి సునీల్ తన మేనిఫెస్టోగా చెప్తున్న 400 గ్రామాలకి ఈ పథకం ఏదో తను సొంతంగా ప్రవేశపెట్టానంటున్నారు. వాటి వల్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో మీ పరిధిలో 400 గ్రామాలకి గ్రామానికి ₹1 కోటి చొప్పున అన్నారు. దాని గురించి కాస్త వివరంగా చెప్పండి సార్. ముఖ్యంగా నేను ఈసారి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రీతం నాయకులు వై జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పంపించిన తర్వాత ఇక్కడ ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన చేస్తున్న పరిపాలనకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతంగా నాకు ఉన్న ఆలోచనలతో నేను ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించుకున్నాను. అంటే గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఇదే ఆలోచనలతో నేను అప్పుడు కూడా మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ మనం రీసెంట్గా నేను జస్ట్ ఇక్కడ రాగానే నేను ఒక చిన్న ఆర్గనైజేషన్ ద్వారా మేము రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, ప్రతిసారి చివరి దాకా వచ్చి తక్కువ మార్జిన్తో ఓడిపోతున్న పరిస్థితులను కూడా తెలుసుకునే విధంగా కూడా మనం ఒక కంపెనీని చిన్న రిపోర్ట్ చేయమన్నాం. దాని ద్వారా తెలిసింది ఏంటంటే, సునీల్ గారి గురించి రాజకీయంగా చైతన్యంగా, రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన ఐడియాలు కానీ పూర్తి స్థాయిగా కింద గ్రామాల్లో కానీ కింద ప్రజలకి తెలియట్లేదు అని చెప్పి నాకు రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని సందర్భంగానే ఈసారి ఏం చేశామంటే కొంచెం క్లుప్తంగా మేనిఫెస్టోని రూపొందించి మన ఆలోచనలన్నింటినీ కూడా పెట్టి ఈ రోజున మనం ప్రతి గడపకి వెళ్ళే ప్రయత్నంగానే గత 75 రోజులుగా కూడా మా ప్రచారంలో దాన్ని భాగం చేసుకుని ఎక్కడికి వెళ్ళినా నా ఎలక్షన్ హామీల కింద ప్రతి వేదికలో కూడా ఈ రోజున ఈ హామీలతో ముందుకెళ్తున్న పరిస్థితులు. ముఖ్యంగా 4 ఏంటంటే, ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో 400 గ్రామాలను దత్తత తీసుకుని ఆ 400 గ్రామాల్లో కూడా గ్రామానికి ₹1 కోటి నిధులు తీసుకొచ్చి ఈ రాబోయే 5 ఏళ్లలో కూడా ఈ 400 కోట్లని గ్రామాల్లో ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ యువకులు చాలామంది పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మంది దాకా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే రెండవది కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్న చాలామంది యువకులు రకరకాల డిగ్రీలు చదువుకున్న ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవటం కానీ, ఉద్యోగాల్లో పెట్టినప్పుడు 1-2 నెలలు తిరగకుండా తిరిగి వచ్చేసిన పరిస్థితులు కూడా మాకు ఎదురైనాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఇది కూడా ఎలక్షన్ హామీ కింద ఇక్కడ ఒక పెద్ద భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ యువకులందరినీ కూడా, ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 5,000 నుంచి 6,000 మంది యువకులకి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా 100% ప్లేస్మెంట్, 100% జాబ్ ఇచ్చే విధంగా కూడా ఆ బాధ్యత కూడా నేను తీసుకున్నానని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే దాని మీద గత 6 నెలలుగా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కసరత్తు వల్లే అది కూడా సాధ్యమయ్యే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే మూడోది, నా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధంతా కూడా, అంటే ఈ కోస్తా ప్రాంతం కానీ మెట్ట ప్రాంతం కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మనకి ఓ పక్కన పోర్ట్లు, 2 పోర్ట్లు, ఓ పక్కన SEZ, ఇంకో పక్కన హైవేస్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇలాగా అన్ని రకరకాలుగా మౌలికంగా అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా మనం అభివృద్ధి చేసుకునే ఆలోచనలతో గత 10 ఏళ్ళుగా కూడా మేము చేస్తున్న కృషితో ఫలితంగానే రాబోయే 5 సంవత్సరాల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలో 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇక్కడున్న యువకులు పిల్లలందరికీ ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రెండోది ముఖ్యమైనది, ఆ కంపెనీల ద్వారా కూడా
రేపు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా దక్కుతుందని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే 4వది, ఇక్కడున్న తెలివైన యువకులు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా కాకినాడ. గత 10 ఏళ్ళుగా కూడా నా దృష్టికి చాలా మంది వచ్చారు. చిన్న చిన్న ఐడియాస్తో వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని, వాళ్ళ ఐడియాస్ ద్వారా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకునే ఆలోచన, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో అంటే ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒక స్టార్టప్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి, అంటే ఇంక్యుబేషన్ సెంటర్ ఒక నిధిని క్రియేట్ చేసి ఒక 100 కోట్లతో, ఆ నిధి ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్ని ఈ యువకుల ఐడియాల ద్వారా వాటిని పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించి వాటిలన్నింటినీ కూడా సాకారం చేసే విధంగా, వాళ్ళ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచనతో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం గతంలో కానీ ఇప్పుడు కానీ భారతదేశంలో ఏ ఎంపీ ఈ విధమైన మేనిఫెస్టోతో ముందుకు రాలేదు. ఏ ఎంపీ కూడా ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు, అంటే ఇంత ప్రణాళికాబద్ధంగా. సో ఇవన్నీ కూడా 4 చెప్పి రేపు రాబోయే 5 ఏళ్లలో ఇవన్నీ సార్థకం చేసిన తర్వాత తప్పకుండా భారతదేశంలోనే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు స్థాపించుకుంటూ పారిశ్రామికంగా ప్రగతి వైపు అడుగులు వేస్తుంటే అవతల వాళ్ళు మాత్రం టీ కొట్లు ఫ్రాంచైజీలు ఇచ్చి అదే పారిశ్రామిక ప్రగతి అంటున్నారు. ఇదేమన్నా వాస్తవమేనా? అండ్ ముఖ్యంగా నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది నాకు 4వ ఎలక్షన్. ఎప్పుడూ ఎదురుకాంది, ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగేది. ఎవరి మీద వ్యక్తిగత దోషులతో కానీ వ్యక్తిగతంగా తిట్టుకునే పరిస్థితులు ఎప్పుడూ లేవు, విమర్శించుకునే పరిస్థితులు కూడా ఎప్పుడూ లేవు. కానీ మొట్టమొదటిగా ఒక కొత్త ఒరవడిని ఈ కాకినాడ పార్లమెంట్కి తీసుకొచ్చారు. ఎందుకంటే వలస వచ్చి టూరిస్ట్గా వచ్చిన వాళ్ళే ముందు నుంచి జనాల్లో సునీల్ గారు 10 ఈ నెల రోజుల కోసం ఎలక్షన్లకు వస్తారు అనే ఒక అబద్ధాన్ని, ఒక కట్టుకథను తీసుకొచ్చి ఈ రోజున ప్రజల్లోకి అంటే ఏదో రకంగా చొరబడాలి అనే ఆలోచనతోనే తప్పితే ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన చేసుకుని, ఎందుకంటే ఇదంతా కాకినాడ నా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతంతో ఉన్న ఎమోషన్, చిన్నతనం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అందరూ కూడా ఎంతో మర్యాదపూర్వకంగా, ముఖ్యంగా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు కాకినాడ అంటే, అలాంటి ప్రాంతంలో కేవలం ఒక రాజకీయ కోణంలోనే, రాజకీయ ఉద్దేశంతోనే రకరకాల ప్రచారాలు చేసి ఏదో రకంగా ఇక్కడ కొన్ని ఆందోళనలు సృష్టించి, గొడవలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చెప్తే నిజాయితీగా, ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్నే నిజాయితీగా చెప్పుకోలేని వాళ్ళు. ఎందుకంటే ఇవాళ 10th క్లాస్ ఫెయిల్ అవటమో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవటమో, లేకపోతే ఇంటర్మీడియట్తోనే చేయడం తప్పులేదు. కానీ ఆ ఇంటర్మీడియట్ చదువుకుని నేను ఇంజనీరింగ్ చదివాను అని చెప్పి ప్రచారం చేసుకుంటంలోనే ఒక దురుద్దేశం ఉన్నదన్న కూడా ప్రజలందరూ కూడా, ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా చాలా చాలా చైతన్యవంతమైన ఓటర్స్. ఎందుకంటే ఒక ఎంపీ సీట్ అయినా, ఒక ఎమ్మెల్యే సీట్ అయినా చాలా పెద్ద హోదా కలిగిన సీట్. ఎందుకంటే మేము కంపెనీల్లో ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు చెక్ చేసుకుని, వాళ్ళ పుట్టుపూర్వతాలు చెక్ చేసుకుని మేము ఉద్యోగాల్లోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పెట్టినప్పుడు కూడా, ఎంపీలుగా నియమించినప్పుడు కూడా ఆయన కూడా గత 5-6 నెలలు ఒక ఎక్సర్సైజ్ చేసి, ఆ ఎక్సర్సైజ్ ద్వారానే ఏ నియోజకవర్గానికి ఎవరైతే సరైన మనుషులు అని కూడా ఆ విధంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ కూడా చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చిన పరిస్థితులు. అలాగే ఇక్కడ కూడా జరుగుంటే బాగుండేది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇలాంటి కొత్త తరం కొత్త నాయకులు ఎక్కడి నుంచో వలసలు వచ్చి ఈ రోజున ఇలాంటి వాతావరణాన్ని కాకినాడ పార్లమెంట్లో తీసుకురావడం చాలా బాధాకరం. ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసిన విజయం జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాకినాడ పార్లమెంట్లో తప్పకుండా భారీ విజయం నేను సాధిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. రాజకీయాలు అంటే హుందాగా ఉండాలని, ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్నికలు ఉండాలో తప్పించి వ్యక్తిగత దూషణలు, ఊరికే ఒకరినొకరిని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదని, విజయం ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలుగా ఉంటుందని తను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెడతానంటూ చల్మల్ శెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.